ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు వణికిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ల వరకు చలి జ్వరాలతో వణికిపోతున్నారు. దీంతో ఇటు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు అటు ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో సరిపడా వైద్యులు లేక పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితులను అనుగుణంగా మార్చుకుని ఆరోగ్యంగా ఉండేందుకు చిన్న చిన్న ఆరోగ్య చిట్కాలు పాటిస్తే విష జ్వరాల ఉపశమనం పొందవచ్చని అంటున్న మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్తో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. వాతావరణ పరిస్థితులలో ఒక పక్క ఎండలు కొడుతున్నాయి, ఒకరోజు వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతున్నారు. దీంతో అటు ప్రైవేట్ ఆసుపత్రులు కావచ్చు, ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, విష జ్వరాలతో అయితే జనాలు అల్లాడిపోతూ హాస్పిటళ్లలో కిటకిటలాడుతున్నాయి. మొత్తం మీద మన మంచిర్యాల జిల్లాలోని ఒక లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. ఈ ఆసుపత్రిలో రోజుకు 400 మంది ఓపీ పేషెంట్లు రావడంతో పాటు ఇటు బెడ్లన్నీ కూడా ఫుల్గా అయిపోయినాయి విష జ్వరాలతో. అయితే ఇటు మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, మామూలుగా పల్లెటూరు నుంచి అటు ఆదివాసీల దగ్గర నుంచి కూడా విష జ్వరాలతో అల్లాడిపోతుంటే ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కిటకిలాడుతున్నాయి. దీంతో మనతో పాటు లక్షపేట సూపరింటెండెంట్ గారు ఉన్నారు. మనతో మాట్లాడేందుకు. సార్ చెప్పండి, రోజు రోజుకు విష జ్వరాలు పెరుగుతున్నాయి, ప్రజలు చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు మారుతున్న వాతావరణ నేపథ్యంలోనే మళ్ళీ హైజీనిక్గా అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు వ్యాప్తి చెందడం వల్ల మామూలుగా మనకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో సీజనల్గా వచ్చే వ్యాధులు విష జ్వరాలు ఉంటాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా వర్షాలు లేకపోయినా కూడా అంటే భారీ వర్షాలు లేకపోయినా చిన్న చిన్న వర్షాలు అంటే ఉదయం వర్షం పడడం, మధ్యాహ్నం ఎండబడి మళ్ళీ సాయంత్రం వర్షం, దానివల్ల దోమలు ఈగలు వ్యాప్తి చెందడం వల్లనే జ్వరాలు వస్తున్నాయి. మన ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రతిరోజు ఓపీ ఒక 400 ఓపీ, ఒక 330కి పైగా ఐపీ పేషెంట్లు వస్తున్నారు. అందులో ముఖ్యంగా అయితే 1-2 రోజులు అంటే దగ్గు, జలుబు, జ్వరము అంటే వైరల్ జ్వరాలే ఎక్కువగా వస్తున్నాయి. అవి 2 రోజుల్లోనే నయమవుతున్నాయి. మందులు ఇవ్వగానే 2-3 రోజుల తర్వాత జ్వరాలు తగ్గిన తర్వాత ఇంటికి వెళ్ళగలుగుతున్నారు. మనకు ఎక్కువగా వచ్చే జ్వరాలు మామూలుగా అయితే ఇక్కడ మన లక్షట్పేట సిహెచ్సికి దండపల్లి, జన్నారం వాళ్ళు ఎక్కువ వస్తారు. అందులో ఈ మధ్యలో కొంచెం దండపల్లి నుండి మలేరియా జ్వరాలు వచ్చినాయి. వాళ్ళకి కూడా ఇక్కడ వైద్యం అందింది. వాళ్ళు కూడా అంటే వాళ్ళ జ్వరాలు తగ్గిన తర్వాత నయమై ఇంటికి వెళ్ళిపోయారు. మొత్తం మీద ఇప్పుడు రక్త కణాలు తగ్గుతున్నాయి. దీంతో డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డెంగ్యూ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? డెంగ్యూ కూడా దోమల వల్లనే వస్తుంది. మన దగ్గర కూడా రక్త కణాలు అంటే ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళు వస్తున్నారు. అంటే జ్వరం వచ్చిన తర్వాత, వాంతులు ఎక్కువ అయిన తర్వాత, సరైన ఆహారం తీసుకోకపోయినప్పుడు కూడా ఈ రక్త కణాలు తగ్గుతాయి. అంత మాత్రాన అది డెంగ్యూ అని అనుకోవడం లేదు. ప్రతి జ్వరం వచ్చినప్పుడు, జ్వరం విపరీతంగా వచ్చినప్పుడు సరైన టైంలో మందులు వేసుకోవాలి, ఆహారం తీసుకోవాలి. ఈ మందులు వేసుకోకుండా సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా రక్త కణాలు తగ్గుతాయి. అంత మాత్రాన అది డెంగ్యూ అని భయపడాల్సిన అవసరం లేదు. జ్వరం వచ్చిన వెంటనే ఆసుపత్రిని సంప్రదించి మందులు వేసుకోవాలి. దాంతోపాటు పౌష్టిక ఆహారం తీసుకోవాలి. మన ఈ విలేజ్ నుంచి వచ్చే పిల్లలలో కానీ, వృద్ధులలో కానీ అంటే ఇమ్యూనిటీ లోపం వల్ల సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల కూడా రక్త కణాలు తగ్గే అవకాశం ఉంది. అయితే సార్ మొత్తం మీద మనకు సిబ్బంది ఎలా ఉంది? హాస్పిటల్ సిబ్బంది కొరత ఉందని తెలుస్తుంది, డాక్టర్ల కొరత ఉందని తెలుస్తుంది. దీనిపై మీరు ఏమంటారు? ఇక్కడ మన సిహెచ్సి లక్షట్పేటలో స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ డ్యూటీ డాక్టర్లు లేకపోవడం వల్ల స్పెషలిస్ట్ వైద్యులే డ్యూటీ డాక్టర్గా వైద్యం అందించడం వల్ల కూడా అంటే ఈ మన స్పెషలిస్ట్ వైద్య సేవలు అందలేకపోతున్నాయి. దానివల్ల వైద్యుల కొరత అయితే తప్పకుండా ఉంది. మనకి గైనకాలజిస్ట్ అంటే ఆపరేషన్ థియేటర్ కూడా రన్ అవుతుంది. పీడియాట్రిషియన్ ఆపరేషన్ థియేటర్లోనే, గైనకాలజిస్ట్ ఆపరేషన్ థియేటర్లో సర్జరీలు చేయడం వల్ల ఈ రోజుకు 400 వచ్చే ఓపీ చూడడం వల్ల, ఒకరిద్దరు డాక్టర్లు ఓపీ చూడడం వల్ల వైద్యులపై భారం పెరుగుతుంది. పేషెంట్లు కూడా గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈ ఓపీ చూసే డాక్టర్లు ఉండగలిగితే మంచిది అనేది నా అభిప్రాయం. ఉన్నతాధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. డ్యూటీ డాక్టర్లు కూడా వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ప్రైవేటు, ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు అయితే కిటకిలాడుతున్నాయి. ఏదైతే ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, దాని తగినట్టు ఆహారం కూడా తీసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర కూడా విష జ్వరాలతో అల్లాడిపోతున్నట్టయితే మనం చూస్తున్నాం. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నట్టే తెలుస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ, ఉమ్మడి ఆదిలాబాద్.